గైస్ మీరు వన్‌ప్లస్ నుంచి అండర్ 20,000 లోపల ఒక బెస్ట్ బడ్జెట్ మొబైల్ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్టయితే మీకు వన్‌ప్లస్ ఎన్ సిరీస్ నుంచి వన్‌ప్లస్ ఎన్6 ఎక్స్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఆల్రెడీ మనకి అమెజాన్‌లో ఈ మొబైల్‌కి సంబంధించిన ఒక టీజ్ అయితే బయట పెట్టారనమాట. లేట్ చేయకుండా ఈ మొబైల్‌కి సంబంధించిన ఫుల్ స్పెక్స్ అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం డిజైన్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. స్టోరీ స్పీకర్స్ ఉన్నాయా లేవా అనేది ప్రెజెంట్ తెలీదు. కాకపోతే 3 హెడ్‌ఫోన్ జాక్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట ఆడియో బేస్‌మెంట్‌లో. మనకి IP65 వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేయదు. IP65 అంటే కంప్లీట్ వాటర్ రేటింగ్ అయితే కాదు. చిన్న చిన్న డ్రాప్స్‌కి డస్ట్ ప్రూఫ్‌కి అయితే సపోర్ట్ చేయగలదన్నమాట. అలాగే ఇందులో NFC సపోర్ట్ చేస్తుంది. USB టైప్ సి పోర్ట్ రాబోతుంది అనమాట. ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ IPS LCD డిస్ప్లే మీద రాబోతుంది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే యూస్ చేశారని చెప్పొచ్చు. మీకు ఆల్మోస్ట్ 1000 నిట్స్ అబోనే బ్రైట్నెస్ ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. మేజర్ గా ఈ మొబైల్ కొనే వాళ్ళు బడ్జెట్ యూజర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి డిస్ప్లే అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ యూస్ చేశారు. LPDDR4X అయితే యూస్ చేశారు. అలాగే రిఫ్రెష్ 2.2 అయితే రాబోతుంది అనమాట. మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అయితే రాబోతుంది. ప్లస్ మనకి ఆక్సిజన్ OS16 రాబోతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్లాష్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో ఓఎస్ అయితే ఉండదు. ఎందుకంటే ఇది బడ్జెట్ మొబైల్ కాబట్టి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మేబీ సపోర్ట్ చేయదు. సెకండరీ కెమెరా ప్రెజెంట్ రూమర్స్ ప్రకారం అయితే లేదనమాట. సెల్ఫీ కెమెరా 8 మెగా పిక్సెల్ ఇచ్చారు. ఇంకా మీరు సెల్ఫీ కెమెరా యూస్ చేసుకుని అంత బెటర్ ఫోటోస్ తీసుకోలేరు. ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. బ్యాటరీలో కొంచెం ఇంప్రూవ్ చేశారు అనమాట. ఇది 7500 mAh బ్యాటరీ తీసేశారని చెప్పొచ్చు. కొంచెం బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. సో మీరు ఒకసారి ఛార్జ్ చేసినా కానీ మీకు ఈజీగా 2 డేస్ వరకు అయితే రాగలదు. అటువంటి కెపాసిటీ బ్యాటరీకి అయితే ఉంటుంది. సో అలాగే ఇందులో 45 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ సపోర్ట్ ఉందన్నమాట. ఇంకోరల్గా బ్యాటరీ డిపార్ట్మెంట్లో కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ బ్యాటరీ ఇంప్రూవ్ చేశారు కదా, అది మెచ్చుకోవాలి. చాలా మంది బడ్జెట్ యూజర్స్ కావాల్సింది కూడా బ్యాటరీ అనమాట. సో ఓవరాల్ గా వన్‌ప్లస్ ఎన్6 ఎక్స్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. మేజర్ గా మొబైల్ ప్లస్ పాయింట్ గురించి ఏమైనా మాట్లాడుకోవాల్సింది అది ఉందంటే అది బ్యాటరీ డిపార్ట్మెంట్ లోనే 7500 mAh బ్యాటరీ యూస్ చేశారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. ఫైనల్ ఇది గైస్ ఇవాళ వీడియో. మర్చిపోకండి మీరు మన వీడియో లాస్ట్ వరకు చూసి అంటే సో చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.